నమస్తే. దామచర్ల వర్సెస్ బాలినేని. ప్రకాశం జిల్లాలో ఆగని పొలిటికల్ వార్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న వేళ ప్రకాశం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఉద్దండులు కూటమి ధర్మాన్ని పక్కన పెట్టి నడి రోడ్డుపై కత్తులు దూసుకుంటున్నారు. ఒకరు సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే, మరొకరు మాజీ మంత్రి, ప్రస్తుత జనసేన కీలక నేత. సొంత కూటమిలోనే ఈ కుమ్ములాట్లేంటి? అసలు ఒంగోలులో తెర వెనుక ఏం జరుగుతుంది? ఎన్నికల తర్వాత సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒక్కసారిగా అటాక్ స్టార్ట్ చేశారు. అది కూడా ప్రతిపక్షంపై కాదు, ఏకంగా ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై. నా అనుచరులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ బాలినేని చేసిన వార్నింగ్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అంతేనా? ఎమ్మెల్యే దామచర్లకు నెల నెల మామూలు అందుతున్నాయని, ఒంగోలులో భూ కబ్జాలు తారాస్థాయికి చేరాయని ఆయన చేసిన ఆరోపణలు కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి. ఏడాదిన్నర క్రితం జనసేనలో చేరిన బాలినేని సడన్ గా అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు టార్గెట్ చేశారు? బాలినేని కామెంట్స్ చేసిన గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అంతే రేంజ్ లో రియాక్ట్ అయ్యారు. జనసేనలో ఉంటూ బాలినేని వైసీపీకి కోవట్టుగా పనిచేస్తున్నారు అంటూ ఆయన విసిరిన కౌంటర్ సెగలు రేపుతుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, దామచర్ల ఓ సంచలన ఆధారాన్ని బయటపెట్టారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విజయవాడ నుంచి కరపత్రాలు పోస్ట్ చేశారని, ఆ పని చేసింది బాలినేని అనుచరులేనని, సీసీ కెమెరాల్లో ఆ రికార్డులు కూడా దొరికాయని దామచర్ల బాంబు పెంచారు. గత ప్రభుత్వంలో బాలినేని చేసిన అవినీతి రాయాలంటే పుస్తకాలు కూడా సరిపోవంటూ తండ్రి కొడుకులపై పర్సనల్ అటాక్ దిగారు దామచర్ల. గత ఎన్నికల్లో బాలినేనిపై దాదాపు 35,000 ఓట్లు భారీ మెజార్టీతో దామచర్ల గెలిచారు. ఆ తర్వాత బాలినేని జనసేన గూటికి చేరారు. అప్పట్లోనే దామచర్ల దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అధిష్టానం సర్దుబాటు చేసింది. కానీ ఇప్పుడు కూటమి నేతలు ఇలా రోడ్డున పడి విమర్శలు చేసుకోవడం వైసీపీకి బ్రహ్మాస్త్రం లాంటి అవకాశం ఇచ్చినట్లయింది. సమస్యలుంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి, కానీ ఇలా బజారు కీడ్చడం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? కూటమిలో ఉన్న సమన్వయ లోపాన్ని ఈ ఘటన బయట పెడుతుందా? ఒంగోలులో మొదలైన ఈ రాజకీయ తుఫాన్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లేసరికి ఏ తీరం దాటుతుందో చూడాలి. మరి ఈ ఇద్దరు నేతల వివాదంపై మీరేమంటున్నారు? ఇది కూటమికి నష్టం చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.